మాస్ కథాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ కూడా వేశారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ బోల్డ్ కంటెంట్తో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్స్ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. దీంతో ఈ మూవీని బాయ్కాట్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పిలుపునిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా నేడు ట్రెండ్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ లైలా సినిమాలోని ఒక సన్నివేశం గురించి మాట్లాడుతూ తాను ఈ సినిమాలో మేకల సత్తిగా నటించానని, సన్నివేశం చేస్తున్నప్పుడు షాట్ మధ్యలో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 150 ఉన్నాయని అన్నారట. యాదృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే కరెక్ట్గా 11 గొర్రెలే ఉన్నాయంటూ హాస్యాస్పందనంగా అన్నారు. ఇదేంటో అర్థం కాలేదని, కానీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత హయాంలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారికంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం గతేడాది ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలిచింది. వైసీపీనే టార్గెట్ చేసుకొని పృథ్వీ ఈ కామెంట్ చేశారని ఆ పార్టీకి చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహిస్తున్నారు. గతంలో వైసీపీలోనే ఉన్న పృథ్వీ బయటికి వచ్చి జనసేనలో చేరారు. అప్పటి నుంచి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా లైలా ఈవెంట్లోనూ ఆ పార్టీని టార్గెట్ చేసినట్టు కనిపించిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ సోషల్ మీడియా లైలా సినిమాను బాయ్కాట్ చేయాలంటూ వైసీపీ మద్దతుదారులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో #బాయ్కాట్ లైలా అనే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. పృథ్వీతో లైలా టీం సారీ చెప్పించాలని, లేకపోతే మూవీని అడ్డుకుంటామని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. విశ్వక్సేన్ మూవీకి ఇది ఒక తలనొప్పిగా మారిందని, వివరణ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే లైలా మూవీ టీం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చింది. హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ ఎవరిని ఉద్దేశించి చిత్రీకరించింది కాదని, పృథ్వీ ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా తెలియదని, అందుకు తమకేమీ సంబంధం లేనట్టు వివరించారు. మరి బాయ్కాట్ లైలా ఎఫెక్ట్ సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఈ నెల 14 వరకు వేచి చూడాల్సిందే.